నువ్వు కాలేజ్లో జాయిన్ అవ్వకముందు ఈ 3 థింగ్స్ తెలుసుకో. మోస్ట్ ఆఫ్ కేసెస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మిస్టేక్స్ చేస్తారు. ఎలా అంటే కాలేజ్ బిల్డింగ్ చూసి అండ్ తర్వాత అందులో ఉన్న ప్లేస్మెంట్స్ అని చెప్పి ఫ్రెండ్స్ అని చెప్పారని చెప్పి జాయిన్ అవుతారు. బట్ ట్రస్ట్ మీ, ఇది తెలుసుకోకపోతే నువ్వు పక్కా రిగ్రెట్ ఫీల్ అవుతావు. ఇఫ్ యువర్ సీనియర్స్ ఆర్ నాట్ లెర్నింగ్, ఇఫ్ స్టూడెంట్స్ ఆర్ నాట్ బిల్డింగ్ స్కిల్స్, నో బడీ టాక్స్ అబౌట్ ఇంటర్న్షిప్స్, ఏఐ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాజెక్ట్స్, దెన్ ఇంకా ఆ కాలేజ్ నీకు వర్త్ అనిపిస్తుందా? సో బిఫోర్ జాయినింగ్ ఎనీ కాలేజ్ డూ దీస్ 3 థింగ్స్. ఫస్ట్ లింక్డ్ఇన్ ఓపెన్ చేసి ఆ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ని సెర్చ్ చేయి అండ్ ర్యాండమ్గా ఆ స్టూడెంట్స్కి నువ్వు డిఎం చేసే. లైక్ ఏంటంటే ఆ కాలేజ్లో టీచర్స్ ఏ విధంగా ఉన్నారు, టీచింగ్ ఏ విధంగా ఉంటుంది, ఇంటర్న్షిప్స్, ప్రాజెక్ట్స్, ఇలా ర్యాండమ్గా ఏవో క్వశ్చన్స్ అడిగేసి ఆ కాలేజ్కి సంబంధించి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు రిప్లైస్ తీస్తారు లేదంటే లేదు. లేకుంటే సేమ్ సెకండ్ థింగ్ ఏం చేస్తావంటే ఆ కాలేజ్లో చదువుతున్న స్టూడెంట్స్ ప్రొఫైల్ చెక్ చేయి, లింక్డ్ఇన్ ప్రొఫైల్ చెక్ చేయి. లైక్ ఏంటంటే వాళ్ళు ప్రొఫైల్లో ఏం పోస్ట్ చేస్తున్నారు, ప్రాజెక్ట్కి సంబంధించి ఏమైనా పోస్ట్ చేస్తున్నారా, ఇంటర్న్షిప్కి సంబంధించి ఏమైనా పోస్ట్ చేస్తున్నారా, టూల్స్ ఏమైనా స్కిల్స్ నేర్చుకుంటున్నారా, ఇలా వాళ్ళ ప్రొఫైల్ మొత్తం కూడా చెక్ చేయి. సో నీకు ఇక్కడ ఐడియా వస్తుందన్నమాట, అంటే ఆ కాలేజ్లో స్టూడెంట్స్ అనేది ఏ విధంగా ఉన్నారని చెప్పేసి. అండ్ థర్డ్ థింగ్, ర్యాండమ్గా స్టూడెంట్స్ని పిక్ చేసుకొని వాళ్ళకి డైరెక్ట్ మెసేజ్ చేయి, ఒక పర్సనల్ ఫ్రెండ్ లాగా అడిగేసి. లైక్ ఆ కాలేజ్లో ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి, కాలేజ్లో రియల్ వరల్డ్ స్కిల్స్ నేర్పిస్తున్నారా, ఒక 2 or 3 మెంబర్స్ని కనుక్కో. దెన్ ఆఫ్టర్ యూ కెన్ జాయిన్. 3 థింగ్స్ చాలా సింపుల్ అనిపించవచ్చు, బట్ కాకపోతే ఆ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అదేంటి బ్రో చాలా వెబ్సైట్స్ ఉన్నాయి కదా అని డౌట్ రావచ్చు. వెబ్సైట్స్ అన్నీ కూడా ఏ విధంగా ప్రొవైడ్ చేస్తాయంటే రివ్యూస్ని బేస్ చేసుకొని ప్రొవైడ్ చేస్తాయి. బట్ రియాలిటీ చూస్తే ఆ కాలేజ్ అలా అస్సలు ఉండదు. సో ఫస్ట్ ఈ 3 థింగ్స్ చేయి, తర్వాత ఆలోచిద్దాం.